హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. ఒక వ్యాపారస్తుడైన తండ్రి తన కూతుర్ని ఉన్నతంగా చదివించి గొప్ప అధికారిగా చూడాలనుకున్నాడు. కానీ అమ్మాయి తన తండ్రి దగ్గర గుమస్తాగా పనిచేసే అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ఆమెను ముంబైకి తీసుకెళ్లి ఒక రెడ్ లైట్ ఏరియాలో ఎందుకు అమ్మేశాడు? ఎన్నో ఏళ్లుగా నరకం అనుభవించిన ఆ అమ్మాయి ఆ ఏరియాతో పాటు మొత్తం ముంబైనే శాసించే మాఫియా డాన్గా ఎలా ఎదిగింది? అలాగే నాటి ప్రధాని అయిన నెహ్రూ గారి ముందే కూర్చొని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎందుకు ప్రతిపాదించింది? ముంబైలో ఉండే వ్యభిచార స్త్రీలు ఇప్పటికీ ఆమెను ఒక దేవతలాగా ఎందుకు పూజిస్తారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఇక స్టోరీలోకి వెళ్తే అది 1939 ఫిబ్రవరి 12వ తేదీన గుజరాత్లోని కతియావాడ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు గంగూబాయ్ అలియాస్ గంగా. ఈమె తండ్రి అయిన హర్జీవన్ దాస్ గారు వ్యాపారస్తుడు కావడం చేత తన ఒక్కగానొక్క కూతురైన గంగను ఉన్నత చదువులతో చదివించాలనుకున్నాడు. కానీ 16 ఏళ్ల వయసులో ఉన్న గంగకు తన తండ్రి దగ్గర అకౌంటెంట్గా పనిచేస్తున్న రమణి క్లాస్ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో రమణి క్లాస్, నువ్వు అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఉంటావని, నువ్వు గనక హీరోయిన్ అయితే జనం నీ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడతారని నమ్మించేవాడు. నిజానికి రమణి క్లాస్ గంగను పెళ్లి చేసుకొని వారి ఆస్తినంతా కాచేయాలనుకున్నాడు. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోవడాన్ని తెలిసి గంగను ముంబై తీసుకెళ్లి అమ్మేయాలనుకున్నాడు. అలా తన ప్రణాళికలో భాగంగా గంగను తన ఇంట్లో ఉన్న బంగారం మరియు డబ్బు తీసుకొని వస్తే ముంబై వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకొని స్థిరపడదామని నమ్మించాడు. అలాగే అక్కడ తనకు బాగా పరిచయస్తురాలైన ఒక మహిళ ఉందని, నేను హీరోయిన్ చేసే బాధ్యత ఆమె తీసుకుంటుందని నమ్మించాడు. అలా అతని మాటల్ని గుడ్డిగా నమ్మిన గంగ తన ఇంట్లోని బంగారం మరియు డబ్బు తీసుకొని అతనితో పాటుగా ముంబైకి బయలుదేరింది. దాంతో రమణి క్లాస్ బయటి ప్రపంచం ఏమాత్రం తెలియని ఆ అమ్మాయిని ఒక దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకొని తన స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లాడు. అలా అక్కడే కొన్ని రోజుల పాటు తన జీవితాన్ని గడిపిన రమణి క్లాస్ ఆమె పైన మోజు తీరిన వెంటనే ఒక వ్యభిచార గృహానికి అమ్మేయాలనుకున్నాడు. కానీ ఈ విషయాన్ని గంగకు తెలియకుండా, నువ్వు ఎప్పటి నుంచో సినిమా హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్నావు కదా, ఈరోజే మనం ఒక స్టూడియోకి వెళ్ళబోతున్నామంటూ ఏషియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కమాటిపురాకు తీసుకెళ్లాడు. అక్కడ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఒక మహిళ దగ్గరికి తీసుకెళ్లి ఈమెనే మా పిన్ని అంటూ పరిచయం చేశాడు. అలా గంగను అక్కడే ఉండమని చెబుతూ, మనం ఈ స్టూడియోకి దగ్గరలో నివసించడానికి ఒక రూమ్ని వెతుకుతానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఎంత గడిచినా రమణి క్లాస్ తిరిగి రాకపోవడంతో అసలు మోసం అంటే ఎలా ఉంటుందో తెలియని గంగ గుండె అవిసేలాగా ఏడ్చింది. అప్పుడే ఆ గృహ నిర్వాహకురాలు గంగ దగ్గరికి వచ్చి, ఏయ్, అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? నీ భర్త 600 రూపాయలకు నిన్ను నాకు అమ్మేశాడని చెప్పడంతో గంగకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుండి పారిపోదామని ప్రయత్నించగా ఆమెను ఒక చీకటి గదిలో నిర్బంధించారు. 2 రోజుల పాటు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకపోవడంతో గంగకు ఏడవడానికి ఆ కన్నీళ్లు కూడా దూరమయ్యాయి. ఈ కమాటిపురాలో గంగ జీవితం ఎంత బాధాకరంగా సాగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ ప్రాంతం యొక్క చీకటి అధ్యాయాన్ని తెలుసుకోవాలి. 1668లో బ్రిటిషర్స్ ముంబైలోని 7 ద్వీపాలను కలుపుతూ ఒక నగరంగా నిర్మించాలనుకున్నారు. అలా వారు సముద్ర తీర ప్రాంతమైన ముంబైలో రక్షణ కోసం ఒక మిలిటరీ క్యాంపైన్ సైతం ఏర్పాటు చేశారు. ఇలా వారు తమ అధికారులు మరియు సైనికుల వినోదం మరియు శృంగార అవసరాల కోసం కమాటిపురాలో అధికారికంగా ఒక వ్యభిచార గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పలువురు విదేశీ మహిళలతో పాటు 16 ఏళ్లు దాటిన అనేక మంది భారతీయ అమ్మాయిల్ని ఈ వ్యభిచార గృహాలకు బలవంతంగా తరలించేవారు. అలా ఏ పాపము తెలియని అమ్మాయిలపైన బ్రిటిష్ సైనికులు, వ్యాపారులు మరియు నాటి అధికారిక గణం అత్యాచారాలకు పాల్పడుతూ నరకం అంటే ఏంటో బ్రతికుండగానే చూపించేవారు. అప్పట్లో ఈ గృహాలలో ఉన్న స్త్రీలు ఇంత బాధను అనుభవించారంటే ఒక్కో స్త్రీ ప్రతిరోజుకు 12 నుంచి 16 మంది సైనికులకు శారీరక అవసరాలను తీర్చాల్సి వచ్చేది.
అలా బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఈ ప్రాంతం స్వతంత్రం పొందిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ నాయకులు మరియు ధనవంతుల ప్రాబల్యంతో అలాగే కొనసాగుతూ వచ్చింది. బ్రిటిష్ కాలంలోని ఈ వ్యభిచార గృహాలకు సైనికులు కాపలాగా ఉంటే ప్రస్తుతం కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కాపలాగా ఉంటూ 24/7 గస్తీ కాస్తూ ఉంటారు. అందుకే ఒక్క రాత్రి ఈ ప్రాంతానికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రావడం దాదాపుగా అసాధ్యం. అలాంటి ప్రాంతంలో రమణి క్లాస్ గంగూభాయ్ని 600 రూపాయలకు అమ్మేశాడు. అప్పట్లో 600 రూపాయలతో 60 గ్రాముల బంగారాన్ని కొనుక్కోవచ్చు. అంటే ప్రస్తుత విలువ ప్రకారం 9 లక్షల రూపాయలు. అలా అక్కడి పరిస్థితులను చూసి మొదట్లో ఎంతో బాధపడిన గంగ తాను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక్క అవకాశమైన రాదా అని ఎంతో ఆశగా ఎదురు చూసేది. అలా ఎదురు చూసే క్రమంలోనే ఆమె ఎంతో మంది కామాంధుల ఆకలికి తన శరీరాన్ని అర్పించాల్సి వచ్చింది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే గంగూభాయ్ చాలా అందంగా ఉండడంతో ఈ గృహానికి వచ్చేవారిలో ఎక్కువ మంది ఈమె కోసమే వచ్చేవారు. అలా ఒకరోజు కరీంలాలా ముఠాలో పనిచేస్తున్న షౌకత్ ఖాన్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గంగూభాయ్ ఉంటున్న భవనంలోకి ఆమె కోసమే ప్రత్యేకంగా వచ్చాడు. కానీ గంగూభాయ్ తనకు ఆరోగ్యం బాగాలేదని 2 రోజులు విశ్రాంతి కావాలని బ్రతిమాలింది. కానీ ఎక్కువ డబ్బులు ఆశ చూపడంతో ఆ గృహ నిర్వాహకురాలు బలవంతంగా ఆమెను అతని గదిలోనికి పంపించింది. దీంతో షౌకత్ ఖాన్ ఆమెను చిత్రహింసలు పెడుతూ నరకం అంటే ఏమిటో బ్రతికుండగానే చూపించాడు. ఇతడు గంగూభాయ్ని ఎంతలా హింసించాడంటే ఈ దుర్ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. అలా హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన గంగూభాయ్ షౌకత్ ఖాన్ పైన ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది. అందులో భాగంగానే ఆమె షౌకత్ ఖాన్కి ముఖ్య నాయకుడైన కరీంలాలాను కలిసేందుకు బయలుదేరింది. కరీంలాలా ఒక మాఫియా అయినప్పటికీ గంగూభాయ్ అతన్నే కలవడానికి గల ప్రధాన కారణం ఇతను పొట్టకూటి కోసం చిన్నతనంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చాడు. అలా పేదరికంలో పుట్టిన కరీంలాలా ముంబైలోని గుజరాత్ వ్యాపారాలకు చెందిన దుకాణాల్లో గుమస్తాగా పనిచేయడం ప్రారంభించారు. యుక్త వయసు వచ్చేసరికి దాదాపు 7 అడుగుల పొడవుతో చూడ్డానికి గంభీరంగా కనిపించేవాడు. దాంతో తన ప్రాంతంలోని ముస్లిం ప్రజలకు అప్పులు ఇచ్చే గుజరాత్ వ్యాపారులు ఆ అప్పులను వసూలు చేయడానికి కరీంలాలాను పంపేవాడు. దాంతో కరీంలాలా అప్పులు చెల్లించని వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఒక ముఠాని ఏర్పాటు చేసుకున్నాడు. అనతి కాలంలోనే దక్షిణ ముంబై అంతటా అతడి పలుకుబడి పెరిగిపోవడంతో భూస్వామ్యులు, సెటిల్మెంట్లు, రాజకీయ వివాదాలు పరిష్కరిస్తూ అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడని కరీంలాలా జూదం, బంగారం స్మగ్లింగ్ లాంటి ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ తిరుగులేని మాఫియా డాన్గా ఎదిగాడు. అయినా సరే తాను చేసే పనిలో నీతి నిజాయితీని పాటిస్తూ ఆపద అంటూ వచ్చే అభాగ్యులను తప్పకుండా సహాయం చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న గంగూభాయ్ మసీదు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న కరీంలాలాను అన్నా అని సంబోధిస్తూ నాకు మీ సహాయం కావాలంటూ 2 చేతులు జోడించి మరీ వేడుకుంది. దీంతో కరీంలాలా ఆమెను తన చెల్లిగా భావించి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అలా కరీంలాలా ఇంటికి వెళ్ళిన గంగూభాయ్ తాను కమాటీపురా నుంచి వచ్చిన స్త్రీనని తనని తాను తక్కువగా భావిస్తూ ఇంటి బయట నిల్చొని షౌకత్ ఖాన్ తనపైన జరిపిన దారుణ హింసకాండ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన శరీరంలోని గాయాలను కరీంలాలాకు చూపెడుతూ నా స్థానంలో మీ చెల్లి ఉంటే ఇటువంటి రౌడీ మూకల్ని ఏం చేస్తారని ప్రశ్నించింది. దానికి కరీంలాలా నీకు తప్పకుండా న్యాయం జరిపిస్తానని వెంటనే తన ముఠాలోని మరో సభ్యుడిని పిలిచి షౌకత్ ఖాన్ మళ్ళీ గంగూబాయ్ దగ్గరికి వచ్చే అవకాశం ఉందని, అందుకే వారి నివాసం దగ్గరే ఉంటూ అతడు వచ్చిన వెంటనే తనకు కబురు పంపించాలని ఆదేశించాడు. దాంతో ఎంతో సంతోషించిన గంగూబాయ్ తన వెంట తెచ్చుకున్న రాఖీ తీసుకొని కరీంలాలా చేతికి కట్టడంతో కరీంలాలా సైతం ఇప్పటి వరకు నా దగ్గరికి సహాయం అంటూ వచ్చిన వారే కానీ సొంత అన్నలాగా ఎవరూ భావించలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలా కొన్ని రోజుల తర్వాత షౌకత్ ఖాన్ మళ్ళీ గంగూబాయ్ దగ్గరికి వచ్చి నేను చేసిన గాయాలన్నీ అప్పుడే మానిపోయాయా, ఈసారి మరింత డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పడంతో ఆ గృహ నిర్వాహకురాలు ఏ మాత్రం జాలి లేకుండా గంగూభాయ్ని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళమని బలవంత పెట్టింది. కానీ అతను వచ్చిన వెంటనే గంగూబాయ్ స్నేహితులు ఈ సమాచారాన్ని బయట కాపలాగా ఉన్న కరీంలాలా అనుచరుడికి అందజేశారు. దాంతో ఆ కుర్రాడు వేగంగా వెళ్ళి కరీంలాలాకు సమాచారం అందించారు. దీంతో కరీంలాలా ఎంతో ఆవేశంతో ఆ ప్రదేశానికి చేరుకొని అప్పటికే గంగూభాయ్ని చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న షౌకత్ ఖాన్ని బయటకు ఈడ్చుకువచ్చి మరి వీధుల వెంట పరిగెత్తించి కొట్టాడు. 7 అడుగుల ఎత్తు కలిగిన కరీంలాలా దెబ్బకు షౌకత్ ఖాన్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అంతేగాక కరీంలాలా గంగూభాయ్ తనకు చెల్లెల్లాంటిదని, ఆమెని ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు.
దీంతో గంగూబాయ్ ఇదే మంచి అవకాశంగా భావించి తనను బలవంతంగా ఈ వృత్తిలోకి దింపిన ఆ గృహ నిర్వాహకురాలని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. అలాగే ఆ గృహంలో పనిచేస్తున్న అమ్మాయిలకు మీకు ఇష్టం ఉంటేనే ఈ వృత్తిలో కొనసాగమని, లేదంటే మీ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తానని చెప్పడంతో కొంతమంది అమ్మాయిలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దాంతో గంగూభాయ్ తన గృహంలోని అమ్మాయిల బాగోగులే కాకుండా కమాటిపురాలోని ప్రతి ఒక్కరి సంక్షేమ బాధ్యతలను తానే తీసుకోవాలి అనుకుంది. అదే సమయంలో కమాటిపురకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రావడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంది. కానీ ప్రత్యర్థి వర్గం బాగా ధనవంతులు కావడంతో ఆమెను ఓడించేందుకు కరీంలాలాకు సహాయం అడిగింది. తన దగ్గరికి వచ్చేవారిని ఎల్లప్పుడూ ఆదుకునే కరీంలాలా ఒక్క క్షణం ఆలోచించకుండా కమాటిపురాలోనే తన జూదశాలను ఆమెకు నిర్వహించుకోమని సలహా ఇచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారం కోసం తన కారును ఉపయోగించుకోమని చెబుతూ కొంత డబ్బును సైతం ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. అలా కరీంలాలా సహకరించడంతో గంగూభాయ్ ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలా తాను ప్రెసిడెంట్ అయిన వెంటనే ఆమె ఎన్నో ఏళ్లుగా చీకటి గదిల్లో బందీలుగా ఉన్న అమ్మాయిల కోసం 6 ప్రధానమైన సంస్కరణలను తీసుకొచ్చారు. ఇలా గంగూభాయ్ ఎన్నో ఏళ్లుగా అణిచివేతలకు గురవుతున్న అమ్మాయిల పట్ల దేవతలాగా మారి వారి బాగోగుల్ని చూసుకునేది. ఎల్లప్పుడూ తెల్లటి బంగారు అంచు కలిగిన పట్టు చీర మరియు నుదుటిన తిలకం ధరించే గంగూబాయిని చూసి ప్రముఖ రాజకీయ నాయకులే ఆమెకు సలాం కొట్టేవారు. ఇలా ఆమె గొప్పతనాన్ని గమనించిన నెహ్రూ గారు ఆమె తనను కలవాల్సిందిగా కబురు పంపడంతో గంగూబాయి ఢిల్లీకి బయలుదేరారు. ఇలా ఒక వేశ్య దేశ ప్రధాని ముందు కూర్చొని మాట్లాడడం నాటి రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. అలా తనతో సమావేశమైన గంగూబాయితో నెహ్రూ గారు, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, ఈ వేశ్య వృత్తిని మానేసి చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. దానికి గంగూభాయ్ నవ్వుతూ, ఎవరో ఎందుకు, మీరే పెళ్లి చేసుకోండి సార్ అని బదులివ్వడంతో నెహ్రూ గారి నోట మాట రాలేదు. దాంతో గంగూభాయ్ చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడం చాలా కష్టం సార్ అంటూ తన బాధల్ని చెప్పుకుంటూ వారి సంక్షేమం కోసం ప్రతిపాదించిన కొన్ని విజ్ఞప్తులను నెహ్రూ గారికి ప్రతిపాదించడంతో నెహ్రూ గారు వాటన్నింటినీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఇలా అక్కడి అమ్మాయిల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన గంగూభాయ్ 69 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. నిజానికి ఆమె కరీంలాలా సహాయం చేశాక తన ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఇంటికి కాల్ చేసి తన సమస్యను వివరించాలని ప్రయత్నించగా వారి కుటుంబ సభ్యులు తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని చెప్పడంతో ఇక తన జీవితాన్ని తనలాగా నాశనమైన అమ్మాయిల జీవితాల కోసమే వినియోగించుకోవాలని శపథం చేసుకున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన గంగూబాయ్ విగ్రహాన్ని ఇప్పటికీ మనం కమాటిపురాలో గమనించవచ్చు. ఇలా గంగూబాయ్ లాగే ఇప్పటికీ మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదవుతుండగా వీరిలో 75% మంది మైనర్ బాలికలు మరియు మహిళలే ఉన్నారు. ఈ సమస్యను నిలువరించాలంటే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కొంతమంది అధికారులు మరియు రాజకీయ నాయకుల అండతో ఇలాంటి దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నా ఒపీనియన్ ప్రకారం పరిస్థితులు మనల్ని ఎంత వెక్కిరించినా సరే వాటన్నింటినీ ఎదిరించే అవకాశం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. అలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారే గొప్ప వ్యక్తులుగా మారగలరు. మరి గంగూభాయ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన సమాచారాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఈజ్ వెల్.